వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ 92,000 ప్రీవియస్‌లీ ఇదొక కీ లెవెల్ కింద ఇచ్చాను. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్స్ ఇవి అని చెప్పి. అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టెన్స్‌ని మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ 101 దగ్గర గూడా 100-101 కే దగ్గర గూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, యెస్టర్‌డే క్యాండిల్స్ ఇక్కడ చూడండి. ఇదొక మంచి డోజీ క్యాండిల్ డే బిఫోర్ యెస్టర్‌డే. దీన్ని రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా 26థ్ ఏప్రిల్. ఓకే. ఎక్సలెంట్ డోజీ క్యాండిల్. డాజీ అంటే డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పి. ఇక్కడ చూడండి, డాజీ టాప్‌ని బ్రేక్ చేసింది ఒక చిన్న విక్‌తోని. కానీ బాడీ బాటమ్‌ని ఫిల్ చేసింది. సో, బాడీ బాటమ్‌ని ఫిల్ చేసింది అనంటే డెఫినెట్‌గా దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ డ్రాప్ అవ్వడానికి. సో, క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. డ్రాప్ అవుతుందా? లేకపోతే ఇదేమన్నా మ్యానిప్యులేషనా? లేకపోతే ఎట్లా ఏంటి అనేది. ఒకవేళ బిట్‌కాయిన్ బ్రేక్ అయితే, దీన్ని బ్రేక్ చేస్తే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ అని చెప్పాను. సో, జంప్ ఇన్ అవ్వద్దు. దెర్ విల్ బి ఎ కరెక్షన్ అని చెప్పాను. ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ కరెక్షన్. యెస్టర్‌డే చూసాము, ఈరోజు చూసాము కొన్ని ఆల్ట్ కాయిన్స్‌లో. అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఇక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్, there is another premium channel for crypto signals. You can see crypto profits here. So contact me for premium channel. So telegram link is in the description. Join the telegram link. Okay, back to BTC analysis. సో, ఇక్కడ చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ డాజీ క్యాండిల్ టాప్ ఏదైతే ఉందో 95,200 అనుకోవచ్చు. దీన్ని మార్క్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. సో, ఈ 95,200 ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఓకే. ఈ టాప్ అనేది బ్రేక్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు క్యాండిల్ ఈ టాప్‌ని గాని ఫిల్ చేస్తే వి హావ్ టు రీథింక్. నాకైతే ఛాన్సెస్ లేవని అనిపిస్తుంది ఈ టాప్‌ని బ్రేక్ చేసే ఛాన్సెస్. బట్ వి హావ్ టు ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్. మంచి మొమెంటమ్ వచ్చింది. బట్ కరెక్షన్ అనేది హెల్తీ. కరెక్షన్ అయితేనే దట్ ఈస్ ఎ హెల్తీ మూవ్‌మెంట్. సో, దేర్ ఆర్ ఛాన్సెస్ ఇక్కడ నుండి 87 దగ్గర నుండి మీకు 85 వరకు కూడా మంచి డిమాండ్ జోనే ఇదంతా. ఓకే. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 92 బ్రేక్ అయితే డెఫినెట్‌లీ 2 సపోర్ట్స్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. నాట్ ఆల్ యువర్ క్యాపిటల్. ఒక 10% ఆఫ్ ద క్యాపిటల్ లేదా 20% ఆఫ్ ద క్యాపిటల్ డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే. ఒకవేళ ఈ టాప్ బ్రేక్ అయిందనుకోండి 95,200 ఈ రోజు బిలో, అంటే మీకు విక్ ఫార్మ్ అవ్వడం ఇవన్నీ పక్కన పెడితే బాడీ ఫిల్ చేయాలి. ఈ టాప్ 95,200 అబోవ్ బాడీ ఫిల్ చేయాలి. అప్పుడు ఫిల్ అయ్యింది అనంటే దెన్ టుమారో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం స్టేబుల్‌గా ఉంది. కొంచెం మంచి పొటెన్షియల్ చూపిస్తుంది. అండ్ లాస్ట్ వీక్ క్యాండిల్ చాలా మంచిగా ఉంది. ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ ఇథీరియం. సో, ఈ లెవెల్ వరకు 2000 లెవెల్ వరకు మేబీ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, 1880 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ 2000 లెవెల్ వరకు రావచ్చు. బట్ ట్రెండ్ రివర్స్ అవ్వాలి అనంటే ఈ టాప్‌లో 2100 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసినప్పుడే ఈ డౌన్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. మేబీ ట్రాన్సిషన్ అవ్వచ్చు. లేదు అనంటే ఆల్మోస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. తిరిగి మళ్ళీ డ్రాప్ అయ్యి ఇక్కడ డబుల్ బాటమ్ కింద క్రియేట్ చేసి పంప్ అవ్వచ్చు. దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్. ఇదొక ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట. బిట్‌కాయిన్ రివర్స్ అయింది. ట్రెండ్ రివర్స్ అయింది. ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్‌లో కూడా ట్రెండ్ రివర్స్ అవ్వడానికి చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇంకా 100% అవ్వలేదు. కొన్ని కాయిన్స్ ట్రెండ్ రివర్స్ అయినాయి. బట్ యూ షుడ్ అబ్జర్వ్ ట్రెండ్ ఏ ట్రెండ్‌లో ఉంది? అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. ఓకే. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో పాస్ట్ 3-4 డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతూనే ఉంది ఆఫ్టర్ ఎ గుడ్ క్యాండిల్. సో, ఈ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ కూడా డ్రాప్ అవ్వలేదు. ఓకే. అండ్ మే 7థ్ మేబీ చేంజ్ చేసారో లేదో తెలీదు. ఇఫ్ ఎనీ చేంజెస్ ఐ విల్ అప్డేట్ ఇన్ టెలిగ్రామ్. మే 7థ్ పెక్ట్రా అప్డేట్ ఉంది. సో, మేబీ దానివల్ల పంప్ అవుతూ ఉండుండొచ్చు. బట్ ఏదైనా సరే మీరు మంచి ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అనంటే దిస్ 2 సపోర్ట్స్ ఆర్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. మే 7థ్ తర్వాత ఇథీరియంలో ఎంట్రీస్ ప్లాన్ చేస్తే బెటర్. ఎందుకనంటే మే 7థ్‌లో డ్రాప్ అయిందనుకోండి, అప్డేట్‌లో అంత మంచి పొటెన్షియల్ లేకపోతే డ్రాప్ చూస్తాము. మంచిగా పొటెన్షియల్ ఉంటే ఇట్ ఈస్ ఎన్ వర్తీ అప్డేట్ అయితే డెఫినిట్‌గా పంప్ చూస్తాం. బట్ ఏదైనా సరే ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే, డీసీఎస్ చేయాలన్నా సరే ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తేనే బెటర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం డ్రా చేసుకున్న చార్ట్స్ కానీ, సపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అగైన్ దోస్ థింగ్స్. అయితే నేను ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అనేది. చూడండి, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా దీని అబోవ్‌నే ఉంది. సో, టుడే క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా క్యాండిల్ దీని బిలో క్లోజ్ అయితే ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే 5.01 లెవెల్ ఈ బిలో క్లోజ్ అయితే డైలీ క్యాండిల్
దెన్ అప్పుడు మనం రీథింక్ చేయాల్సి ఉంటది. అప్పటి వరకు నేనైతే ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. పంప్ అయితే యూఎస్‌డిటీ డామినెన్స్, ఆల్ట్ గాని, బిట్‌కాయిన్ గాని డ్రాప్ అయితే, యూఎస్‌డిటీ డామినెన్స్ డ్రాప్ అవుతూ ఉంటే బీటీసీ అండ్ ఆల్ట్ కాయిన్స్ పంప్ అవుతాయి. ఓకే. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ వీక్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉంది. ఓకే. మేబీ కొంచెం అది మ్యానిపులేషన్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు గానీ, ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ దగ్గరే కన్సాలిడేట్ అవుతూ ఉంది అండ్ ఫార్మింగ్ గుడ్ క్యాండిల్స్ విచ్ కెన్ రివర్స్ ద ట్రెండ్. ఇంకొక విక్ ఫార్మ్ అయ్యి డ్రాప్ అవుతుందా? లేకపోతే దీన్ని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. ఈ 64% అంటే ఎంటైర్ క్రిప్టో మార్కెట్‌లో 64% బిట్‌కాయినే డామినేట్ జేస్తుంది. సో, అంత డామినేట్ చేస్తున్నప్పుడు వేరే వాటిల్లోకి వాల్యూమ్ రావటం అనేది నాట్ పాసిబుల్ అంత హెవీగా. సో, ఇది బ్రేక్ అవ్వాలి. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉంది. దట్ ఈస్ నాట్ గుడ్. సో, ఇది బ్రేక్ అయ్యి డ్రాప్ అవుతూ ఉంటేనే ఆల్ట్ కాయిన్స్‌లోకి మనం వాల్యూమ్ చూస్తాం. ఓకే. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్, ఇదే మనకు ఆల్ట్ కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ వస్తుందా? రాలేదా? ఏంటి అనేది. సో, ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ ఏదైతే కన్సాలిడేషన్ స్టేజ్ ఉంది. డ్రాప్ అయింది. సో, పంప్ అయింది. సో, డ్రాప్ అయింది. ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. దిస్ ఈస్ వెరీ గుడ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ప్రీవియస్ టాప్స్ ఇవైతే 8.99 లెవెల్ టాప్ అవుతుంది. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బ్రేక్ చేసింది. ఎట్ ఎనీ కాస్ట్ దీని బిలో క్లోజ్ అవ్వకూడదు ఏ క్యాండిల్స్ కూడా. సో, అలా లేకపోతే డెఫినెట్‌లీ ఆల్ట్ కాయిన్స్‌లోకి మంచి మొమెంటమ్ రాబోతుంది. సో, కరెక్షన్స్ ఉంటాయి. కరెక్షన్స్ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఫోమోతో రన్నింగ్ ట్రైన్‌లో ఎంటర్ అయితే ఎంత డేంజరో రన్నింగ్ ట్రేడ్స్‌లో కూడా ఎంటర్ అవ్వడం దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో, దిస్ ఇస్ ఇట్ నౌ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.